హైదరాబాద్ లో పెద్ద ఆయన ఉన్నాడు కదా అని 7 ఏళ్ళు పెడితే ప్రాణం పోద్ది. ఎవరిది? పెద్ద అయింది. రే సబ్బర్ నాయాలా చూసుకున్నామరా. నీళ్ళు తాపో. ఏమప్పా చూస్తా ఉండవు? రా చూసి ఇవ్వమన్నాడు దొర. కాపీ నొక్కరాబో. సరే బాబా. ఏం చూస్తున్నావు? కోస్తా కొడగా ఆ చూపేందిరా? కోస్తా కోసి తీసుకెళ్తా. నీకేమైనా మైండ్ దొబ్బిందా? బుద్ధిందా? వద్దన్నా. ఈ బోయారెడ్డి గురించి తెలీదా నీకు? తెలీదు. తెలీదు? నాకేం తెలీదు. నా మాట వినన్నా. సాగు పోయింది తెలుసా నీకు? అన్నా నీకు దండ పడతా. వద్దన్నా ప్లీజ్ అన్నా. అన్నా వద్దన్నా. తెలవదా నీకు? చంపితే అప్పుడు తెలుస్తుందిరా సాగు పోయమంటే ఏందో. కాల్చమంటావా? మీటర్ నొక్కితే అన్న ప్లీజ్. గుండె తెగుద్ది. కాల్చరా దమ్ముంటే కాల్చరా కాల్చు. ఏమైనా తిరిగి పని చేస్తుంది. అలా వదిలే. గణించిపో. వదిలే. ఉరి తెప్పే పొజిషన్ లో కూడా లేవు. మీ వాళ్ళని పొమ్మనం. వెళ్ళమను. పొండ్రా పొండే. నేను పోదానప్పా. అటు కాదు ఇటు. దోన్ రోడ్డు దగ్గర ఆగండిరా. వచ్చి కలుస్తా. పరిగెత్తా. ఎంత అయిందండి? ఎంతో కొంత తొందరగా వెళ్ళు బాబు. వెళ్ళు. థ్యాంక్స్. మీలో మంచి ఫైర్ ఉంది. దాన్ని కరెక్ట్గా వాడుకోండి. బిల్ ఎంత అయింది? అక్కర్లేదులే, తొందరగా బయలుదేరండి. రేయ్ నువ్వు కూడా వెళ్ళు. ఇందాక తుప్పైకి పేలుంటే నా యాల్ది. ఏదో నీ బండి నూకుదని కూడా వచ్చాను. తెలుసు నీకు. ఆయన నాలంటోడు కోసం. నువ్వు మామూలుడు కాదు బాసు. ఆయన ఒక్కడే వెళ్ళి వదిలిన వెతుతో నేను వస్తాను. రోడ్ల మీద పుట్టి రోడ్ల మీద పెరిగాను బాసు. నాకేం అక్కర్లేదు బాసు. 2 పూటలు భోజనం పెట్టి కొంచెం నమ్మకం ఇవ్వు. బంచత్ మడిసెంట్ ఎట్టుండాలో చూపెడతాను. మనిషిలా మాట్లాడేవరా? ఈళ్ళో మనిషి గురించి వీడికి తెలియదు. చెప్పడానికి ఆడికి ఎవరూ లేరు. ప్రాణానికి ప్రాణం అడ్డేసి నువ్వు చెప్పావు. రేసేను మనిషిగా బతకడానికి అవకాశం రావడం కష్టం రా. వచ్చింది. ఇక నుంచి ఆ పాడు పనులు మానేరా. వద్దు బాబా. ఉంచండి. పర్లేదు. సీను బయలుదేరదాం. ఏంటి పాప నువ్వు? మరి నువ్వు రాత్రి కూరలో చెంచాలు అడ్డేస్తావు. ఇదిగో సీను, అన్నం పెట్టేవాడి మాట అబద్ధం అవదు. నేను చెప్తున్నాను, నువ్వు చాలా గొప్పవాడు అవుతావు. ఊరుకో బాబాయ్, వస్తాను. అరే మన తుపాకీలు సారు. సార్ లిఫ్ట్ కావాలా? మీరు పోలీసా? మిలిటరీయా? తుపాకీలు బాగా చేసి కొట్టా. నీ పేరేంటి? గాలి సీన్ అండి. ఇక్కడ గన్ కల్చర్ అలాగా? రెస్ట్లెస్నెస్, జీవన పోరాటం. గన్ను చూపిస్తే వెంటనే రిజల్ట్ వస్తుందని నమ్ముతారు ఇక్కడ జనం. మరి గవర్నమెంట్ ఏం చేయదా? ఎలక్షన్ పెట్టిద్దిగా. జనం కొన్ని కోట్ల ఓట్లుగా తయారైపోయారు. వాళ్ళని ఇంకోళ్ళు పట్టించుకోవడం కాదు, వాళ్ళని వాళ్లే పట్టించుకోరు. నీవు చెప్పనా, ఇక్కడ ఎవడిని నమ్మడు బాసు. అసలు నమ్మకునేదే లేదు. జనాలు 2 రకాల బాసు. దొబ్బేవాళ్ళు, దొబ్బించుకునే వాళ్ళు.
దొబ్బే వాళ్ళు ఎలక్షన్ నిలబడతారు. మరి దొబ్బించుకునే వాళ్ళు ఓట్లేసి వాళ్ళు గెలిపిస్తారు. 100 రూపాయలు తీసుకుని ఓటేస్తే వచ్చేవాడు ఊరుకుంటాడా? కోట్లు నొక్కేస్తాడు బాసు. లెక్క బాసు లెక్క. ప్రతిదానికో లెక్క ఉంటుంది. అక్కడ ఆపేయమ్మా. థ్యాంక్స్ సీను, వస్తాను. బాయ్. మనతో పైకెళ్ళారు జనం, కోట్లు, ఓట్లని భలే మాట్లాడాడు. మంచి టైం పాస్. బస్సు బండి ఇక్కడ గట్టిగా దొక్కితే డైరెక్ట్ గా అమరావతి. ఇక్కడ సరస్వతి గారి ఇల్లు అక్కడ. ఇలా సరాసరి ఎడితే అమరలింగేశ్వర స్వామి గుడి. మనసులో దండం పెట్టుకుని ఎడం వైపుకి తిరిగారు అనుకోండి, వచ్చేసి అందులో ఆఖరిదే సరస్వతమ్మ గారి ఇల్లు. ఇక్కడ సరస్వతి వదులు బాసు, నువ్వే అడుగు. సరస్వతి గారి ఇల్లు ఇదేనా? కాదు, ఇది నా ఇల్లు, అది నా కోడలో. అబ్బో, సరస్వతి ఉందా? ఎందుకుంటది? పొద్దెక్కిందిగా, దేశాటనకు పోయింది. యాడికి? ఎవతో ఫ్రెండ్ వస్తే వైకుంఠపురం గుడికి పోయింది. ఫ్రెండా? అదే, పట్నం డాక్టర్ పిల్ల లేదు, పని పాట లేకుండా. ఇంతకీ మీరెవర్రా? గాలి సీను. అవునే ముసలి, మేకల ఆకులి నూలుతో. జిమ్మడా సరస్వత కాదండి. సరస్వత కాదండి. అమరావతి సరస్వత కాదండి. సరస్వత కాదండి. సరస్వతి కాదంట మరి పద్మావతి. సీను, గాలి సీను. పెళ్ళైందా? లేదండి. మరి ఆంజనేయ స్వామి మూకుతున్నా? ఈయనకి మొక్కుంటే తొందరగా పెళ్ళవుతుందని. ఓహో, మనకి కాలేదు. పైన గుళ్ళో ఉంది. బాసు, చాలా ఎత్తున్నట్టుందిగా. సిగరెట్ మానేయాలి. దేవుడు పైరుంటాడంటే నమ్మలేదు బాసు. నిజమే. అమ్మా సరస్వతి, ప్రసాదం తీసుకోమ్మా. బాసు, సరస్వతి గారు. మంచిదమ్మా. సరస్వతి గారేనా? అవును. బాసు, సరస్వతి అక్క డాక్టర్ వచ్చిందా? వచ్చింది. జానకి ఎక్కడ? జానికి రాలేదు. అదేంటక్క, ఇంతకు డాక్టర్ వచ్చిందంటే వచ్చిందని చెప్పావుగా. డాక్టర్ అమ్మంటే శైలు. ఎంతలా ప్రేమించుంటావు బాసు? ఎట్టా తిరుగుతున్నావు? ఓ మనిషిని ఎంతగా ప్రేమిస్తే ఖచ్చితంగా దొరుకుతుంది. ఆ దేవుడు కాదు, ఈ గాలిగడు చెప్తున్నాడు. వదిన ఎక్కడున్నా సరే దొరుకుతుంది అంతే. జానికి గుంటూరులో మెడిసిన్ చదివేటప్పుడు మా ఇంట్లోనే అద్దుకుండేది. చదువుకున్న ఆడపిల్లలంటే నాన్నగారికి చాలా ఇష్టం. అలా మాతో కలిసిపోయింది. సడన్గా నాన్నగారు పోయారు. మాకు ఆస్తులు లేవని తెలుసు. నాన్నగారు పోయాకే తెలిసింది అప్పులున్నాయని. దిక్కుతోచని పరిస్థితి. నా పక్క నుండి ధైర్యం చెప్పింది జానకి. మాటలకేం గాని మా అప్పుడు భోజనం వండావా? వండేనత్తయ్య, కావాలంటే వెళ్ళి భోజనం చేయండి. ఇది తిన్నాక తింటాలే. ఒరే గాలోడా, ఆ మంచం తీసుకొచ్చి నీడ నెయ్యరా. ఏంటి అట్నే నిల్చున్నావు? ఎయిరా. చాలా కష్టాలున్నాయి. ఎందుకంత కోపం? కూర్చో. ఎవరు రమ్మంది? మా ఊరే. అబ్బో, మీ ఊరేనా? ముంజలు తింటావా? మా తిండి నువ్వేం తిని చస్తావులే. జానకమ్మ కోసం వచ్చారా? అవును. మంచి అమ్మాయి. పొద్దున్న మీరు చూసారే డాక్టర్ పిల్ల. దానికేం తెలీదు, పిచ్చిదే. ముంజలు తినకపోతే తినకపోయావు. చక్కెరాలైనా తింటావా? మా తిండి నువ్వేం తిని చస్తావులే. ఆ పొట్టాలు తింటావు. అవును, నీతో పాటు వచ్చిన ఆ పిల్లగాడెవరో?
అయినా నాకెందుకులే, నీలా మురిగిపోయిన మొహం కాదు, చక్కగున్నాడు. ఇటీ కాఫీ అయినా దాగురా, అయినా మా కాఫీ తాగుతా తాగుతా, నీ కాఫీయే తాగుతా. నాకు చెప్తావేంది? ఆడిదేమను ఆడు చెప్తే నేను తీయాలా? ఎవడ్రా రాంగ్ సైడ్ వచ్చింది? నువ్వా నేనా? చెప్పు. కాదే నేను అడుగుతున్నా. రాంగ్ వచ్చేసింది అయ్యో బిడ్డ అడ్డం తిరిగినట్టుందక్క. నా భార్య సాగు బతుకులో ఉందయ్యా, నొప్పులు ఎక్కువైతున్నాయా, బండి తీయండియా. ఎవరన్నా చెప్తే బాగుండయ్యా. కళ్ళు తప్పినాయా? ఆడు చెప్పు. అబ్బో, ఘాట్ రోడ్ లో ట్రాఫిక్ జామ్ అయితే అంతే, వాసిపోతుంది. అయ్యో నిండు సోలాలు, ప్రాణాలు పోతాయి ఏందో. ఎవరైనా చెప్పండి అయ్యా, బండి బండి దిగిన మనిషిని కాదు, కిందకి దిగితే నీకు ఆగరాటే. ఓకే, నో యూస్. వాడు విండండి. దిస్ సైడ్ 100 వెహికల్స్, దిస్ సైడ్ 100 వెహికల్స్, టోటల్ బ్లాక్. షీ విల్ డై. మోస్ట్ బార్బేరియస్. ఐ హేట్ డెమోక్రసీ. నో. దిస్ కంట్రీ నీడ్స్. అడవుడు మీనాక్షి నువ్వు దిగొద్దు. యూ డోంట్ గెట్ డౌన్. షీ విల్ డై. బిడ్ దడ్డం తిరిగి చచ్చిపోద్దండి. షీ విల్ డై. సీను పద. మిస్టర్, వేర్ ఆర్ యు గోయింగ్? మిస్టర్, వేర్ ఆర్ యు గో? ముయ్ వినరు. వాడు నా మాట విండు, వీళ్ళు నా మాట వినరు. మీనాక్షి, యూ డోంట్ గెట్ డౌన్. షీ విల్ డై. ఏం చేస్తావు చేయరా? అన్నది ఈడు. నేను బండిది ఎలా ఏమనుకున్నావు? పులి బిడ్డ మనం. పులి మీ ఇంటికి వచ్చిందా, మీ అమ్మాయి ఇంటికి వెళ్ళిందా? అదంతా మాకు తెలియదా? ఎవడు చేస్తే మాకేంది? బండి తీయాలంటే చదువుకున్నాడు కూడా దగ్గర అర్థం కాలేదు నా కొడుక్కి. నేను చదువుకోలేదు. తీరమండి. కొడితే గానీ తీయలేదు. 2 గంటలు టైం వేస్ట్ అయింది కదరా. 2 గంటలు నువ్వేం పీకావు? తీ. లాభం లేదు. షీ విల్ డై. నాకు తెలుసు కదా. తీరన్నా తీస్తారు. తీసినంత మాత్రాన్ని కదలొద్దు. అవతల 100 వెహికల్స్, యువతలో 100 వెహికల్స్. నో వే. మీనాక్షి నువ్వు దిగద్దు. షీ విల్ డై. హలో. ఏమిటండి అది? ఏమిటా పని? కామన్ సెన్స్ ఉందా మీకు? చిన్న పిల్లడు, వాడి బొడ్డుని ఉల్లిపాయలు కోసాడు, కత్తితో కోస్తాడండి. బార్బేరియస్. వాడు చచ్చిపోతాడండి. దట్ బేబీ విల్ డై. మంచి మాటలు మాట్లాడవరా? జఫానా జఫడా. ఏంటది? జఫానా జఫడా. ఏమండి? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను. గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. తిట్టొద్దు. కొట్టాడు. అమ్మా, ఇలా కొట్టాడేంటి? నువ్వేంటే టీవీ సీరియల్ చూసినట్టు చూస్తున్నావు? తప్పుకో. సార్ మీనాక్షి బార్బేరియస్ సార్. దాని ఒంటి నిండా నగలున్నాయి, బ్రెయిన్ మాత్రం ఖాళీ సార్. బస్సు దిగొద్దని నేను చెప్తున్నానని అలాగే బస్సులో కూర్చొని వెళ్ళిపోయింది సార్. సార్, నాకు కొంచెం లిఫ్ట్ ఇచ్చి బస్ చేయాలి సార్. ఎక్కువ థ్యాంక్స్ అండి. అది దిగేటప్పుడు చెప్తారు, ఎక్కేటప్పుడు చెప్తే మాత్రం ఏముందిలే సార్. లిఫ్ట్ వద్దా? అయ్యో కావాలి సార్. సారీ సార్. అయ్యో స్పీడ్ అంటే బాబు, కొంచెం స్పీడ్ తగ్గించాను ఆయన. సరిగ్గా కూర్చోరా. ప్రాణాలు పోతాయి బాబు. అదో తగ్గింది బాబు. నీ పేరేంటి నాయనా? గాలి సీను. ఆహా, గాలిలో వద్దు నాయన, కొంచెం భూమి మీద పోనీ, నీకు పుణ్యం ఉంటుంది. నువ్వే కదా బస్సును చేసేయమన్నావు. నేను బ్రెయిన్ చేంజ్ చేసుకున్నాను బాబు. కొంచెం స్లోగా బస్సును చేసేద్దామా? బాబు నీ స్పీడ్కి నా బీపీ డౌన్ అయింది. కొంచెంసేపు రిలాక్స్ అవుదాం బాబు. ప్లీజ్ బాబు, కొంచెంసేపు రిలాక్స్ అవుదాం. అసలు నువ్వేం చేస్తుంటారా? అరే సార్, కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి సార్. ఏం పీకుతుంటావు? ఓకే. యాక్చువల్లీ ఐ బికేమ్. తెలుగులో ఏడు. ఇంగ్లీష్ రాదా? వచ్చు, అయినా తెలుగులో ఏడు. అయినా తెలుగులోనా? ఫాదర్ ప్లేడరు, మావయ్య మేజిస్ట్రేటు, అన్న ఆడిటరు, వదిన హెడ్ నర్స్. నువ్వు బేవర్ సార్? ఎలా కనిపెట్టారు సార్? ప్రతి కొంపకి ఇలాంటి వేస్ట్ పిల్ల ఒకడు ఉంటాడులే. ఓహో. ఇంకేం చేస్తుంటావు? ఇంకా అంటే కాఫీ తాగుతూ ఈనాడు, బాత్రూంలో ఆంధ్రజ్యోతి, టిఫిన్ తింటూ TV9, జ్యూస్ తాగుతూ ఈటీవీ 2 చూస్తుంటాను. తర్వాత? అది కూడా అడుగుతారా సార్? తర్వాత పండుకొని రిలాక్స్ అవుతాను సార్. సార్, బస్సు వెళ్ళిపోతుంది సార్. స్లోగా చేసుకుంటూ వెళ్దాం సార్. నడుచుకుంటూ వెళ్ళిపో. నడుచుకుంటూ ఎలా వెళ్తాం సార్? స్లోగా చేసన్నా. దానికి బ్రెయిన్ లేదు సార్, ఒంటి నిండా నగలున్నాయి సార్.
పనండి పనండి సరిగ్గా నేను కూర్చోరా. పోయినా పర్వాలేదు వెనకాల నుంచి నీ నగలు చపాతీ మాత్రం ఏంటి? పోకూడదు సార్. రేయ్, నోరు మూసి కూర్చో. దానికి బ్రెయిన్ లేదు సార్ పోనీ సార్ పనండి అవసరంగా ఎక్కించుకున్నాను. పనండి పోతే పోయారు పనండి తొక్కు ఇంకా నీ మీనాక్షి బస్సు వచ్చేసింది. తొక్కు సార్ అమ్మా వచ్చేసాం బస్ దగ్గర పనండి అమ్మా మీనాక్షి, రే డ్రైవర్ బస్ ఆపరా బాబు. ఏమే మీనాక్షి మీనాక్షి అమ్మ గడపాడు ఎక్కడ తెచ్చాడు? రేయ్, కింద పడిపోతావు. రేయ్. బస్ స్టాండ్ వచ్చేసామండి. సీను దెబ్బ ఏం తగిలిందా? పర్లా. వీడేంటి 2 కాళ్ళు ఎత్తేసాడు, కొంప తీసిపోయాడా? పోలేదు బతికే ఉన్నాను. ఏమే మీనాక్షి మీనాక్షి అమ్మా మీనాక్షి ఉందయ్యా. మీనాక్ష అంటే ఒంటి నిండా నగలుంటాయి ఆవిడేనా? ఆవిడే. ఎవరో కుర్రాడితో అక్కడే దిగిపోయిందిగా. కుర్రాడుతోనా? ముంజలు తింటావా మా తిండి నువ్వేం తిని చస్తావులే. జానకమ్మ కోసం వచ్చారా? అవును. మంచి అమ్మాయి. పొద్దున్న మీరు చూసారా డాక్టర్ పిల్ల? దానికేం తెలీదు, పిచ్చిదే. ముంజులు తినకపోతే తినకపోయావు. చక్కెరాలైనా తింటావా? మా తిండి నువ్వేం తిని చస్తావులే. ఆ పొట్లాలు తింటావు. అవును, నీతో పాటు వచ్చిన ఆ పిల్లగాడెవరో? అతనా? అయినా నాకెందుకులే, నీలా మురిగిపోయిన మొహం కాదు, చక్కగున్నాడు. ఇటీ కాఫీ అయినా దాగురా. అయినా మా కాఫీ అని తాగుతా తాగుతా నీ కాఫీయే తాగుతా.